హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను ఈరోజు వీడియోలో నడుము లూజు 30 బ్లౌజ్ సైజ్ మీకు కటింగ్ చూపిస్తాను. నడుము లూజు 30 అనమాట, అంటే చెస్ట్ లూజు 34 వస్తుంది. అది ఎలా కటింగో చూపిస్తాను. ఈ లైనింగ్ అనేది ఫోల్డింగ్ మన సైడ్ ఉంచుకోవాలి. ఓపెన్స్ అనేవి మనకు ఆపోజిట్లో పెట్టుకోవాలి. కింద సైడ్ ఈక్వల్ హెచ్చు తగ్గులు ఉంటే దానికి ఒక లైన్ అనేది ఈక్వల్గా కొట్టి పెట్టేసుకోవాలి. ఈ లైన్ పైన మనం బ్యాక్ పార్ట్ని డ్రాయింగ్ చేసుకోవాలి. ఫస్ట్ లెంత్ తీసుకోవాలి. లెంత్ అనేది షోల్డర్ దగ్గర స్టార్ట్ చేసి ఈ ప్లేట్ పైన మనం లెంత్ తీసుకోవాలి. ప్లేట్ పైన తీసుకుంటే కరెక్ట్గా వస్తుంది. 13.5 పొడవు, బ్లౌజ్ పొడవు 13.5 ఇంచులు. ఈ 13.5కు 1 ఇంచ్ యాడ్ చేయాలి, అంటే 1 ఇంచ్ యాడ్ చేస్తే 13.5కు 1 ఇంచ్ యాడ్ చేస్తే 14.5 తీసుకోవాలి. 1 ఇంచ్ ఎందుకు యాడ్ చేయాలి అంటే కింద ఎమ్మింగ్ పట్టి వస్తుంది బ్లౌజ్కి. ఇలా దీనికి ఒక 1/2 ఇంచు, షోల్డర్ ఇలా ఫ్రంట్ బ్యాక్ జాయిన్ చేయడానికి ఒక 1/2 ఇంచ్ అనేది యూజ్ అవుతుంది. కాబట్టి 1 ఇంచ్ అనేది కలుపుకోవాలి. 13.5 వచ్చింది కదా, 1 ఇంచ్ కలుపుకుంటే 14.5 లెంత్ తీసుకోవాలి. తీసుకొని తర్వాత నడుము లూజ్ తీసుకోవాలి. నడుము 30 ఇంచులు వచ్చింది. ఈ 30ని బ్లౌజ్ ఇలా 4 భాగాలు చేయాలన్నమాట. ఈ కాజా దగ్గర హుక్ పెట్టి ఇలా 4 భాగాలు చేసి టోటల్ అయినా తీసుకోవచ్చు, ఇక్కడ ఒక భాగమైనా తీసుకోవచ్చు. అంటే 7.5 వచ్చింది. లేదు మొత్తం తీసుకుంటే 30 వచ్చింది కదా, 30ని 4 భాగాలు చేస్తే ఒక్క భాగంకి 7.5 వస్తుంది. ఈ 7.5 ఫోల్డింగ్ దగ్గర నుంచి ఇలా పెట్టేసుకోవాలి. 7.5 తర్వాత 1 ఇంచు ప్లేట్ల కోసం పెట్టుకోవాలి. బ్యాక్ సైడ్ ఇలా 2 ప్లేట్స్ వస్తాయి అన్నమాట. ఇట్లా ఈ 2 ప్లేట్స్ కోసం 1 ఇంచు ఎక్స్ట్రా వదులుకోవాలి. తర్వాత ఈ ఎక్స్ట్రా ఖర్చుల కోసం మనకు టైట్ అయినా లూజ్ అయినా అడ్జస్ట్ చేసుకోవడానికి ఇలా ఎక్స్ట్రా ఖర్చుల కోసం 2 ఇంచెస్ వదులుకోవాలి, సరిపోతుంది. పొడవు 13.5, 1 ఇంచ్ యాడ్ చేస్తే 14.5 తీసుకోవాలి. నడుము అనేది 7.5. తర్వాత నెక్ తీసుకోవాలి. నెక్ తీసుకునే ముందు నెక్ డౌన్ చూసుకోవాలి. నెక్ డౌన్ ఎంత ఉందంటే ఇక్కడ 4 ఇంచెస్ ఉంది. ఈ 4 ఇంచెస్ని ఈ లైన్ కింద ఒక లైన్ డ్రా చేసుకున్నాం కదా, ఈ లైన్ పైన తీసుకోవాలి. తీసుకునే ముందు ఇక్కడ ఒక 1/4 ఇంచ్ లైన్ అనేది కొట్టేసుకున్న లైన్ మీద 4 ఇంచెస్ పెట్టుకోవాలి. ఈ 1/4 ఇంచ్ లైన్ ఎందుకంటే హెమ్మింగ్ పట్టి వేయడానికి. ఈ 4 తీసుకొని ఇక్కడ ఒక లైన్ అనేది కొట్టుకోవాలి. తర్వాత దీనిపైన ఒక 1/4 ఇంచ్ నెక్ కోసం తీసుకోవాలి. ఇలా నెక్ అనేది పై లైన్ మీద డ్రాయింగ్ అవుతుంది అనమాట. ఇప్పుడు షోల్డర్ తీసుకోవాలి. షోల్డర్ అనేది చిన్న సైజ్ బ్లౌజెస్కి, ఇంతకుముందు వీడియోలో నేను చిన్న సైజ్ బ్లౌజెస్కి 5 ఇంచెస్, పెద్ద సైజ్ బ్లౌజెస్కి మీడియం సైజ్కి 5.5, అబోవ్ 40 అయితే 6 ఇంచెస్ అని చెప్పాను కదా. చిన్న సైజ్ అంటే ఏంటంటే 26 to 30 బిలో ఉన్న వాటికి 5 ఇంచెస్. అయితే ఇప్పుడు నడుము 30 కాబట్టి ఇది చిన్న సైజ్ అనమాట. దీనికి మనం షోల్డరు 5 ఇంచెస్ తీసుకుందాం. నెక్ విడ్త్ 2 ఇంచెస్ వస్తుంది. టోటల్ 5 ఇంచెస్ షోల్డర్. ఇక్కడ ఎంత వచ్చింది? 14.5 కదా, ఇక్కడ కూడా అంతే తీసుకొని కరెక్ట్గా ఒక లైన్ అనేది కొట్టుకోవాలి. ఇలా తర్వాత నెక్ అయిపోయింది, నెక్ విడ్త్ అయిపోయింది కదా. ఇప్పుడు చంక డౌన్ తీసుకోవాలి. చంక డౌన్ ఎంత తీసుకోవాలంటే 5 వచ్చింది కదా, డౌన్ అయితే 6 ఇంచులు తీసుకోవాలి, సరిపోతుంది. బిలో 38, 26 to 38 బిలో వాళ్ళందరికీ 6 కంపల్సరీ సరిపోతుంది అనమాట. సేమ్ ఇక్కడ వచ్చిన ఈ డౌన్లో 6 తీసుకున్న తర్వాత ఒక మార్క్ పెట్టేసుకొని ఇక్కడ వచ్చిన షోల్డర్ని మనం ఇక్కడ పెట్టుకోవాలి. ఎందుకంటే డ్రాయింగ్ నీట్గా ఈక్వల్గా రావడానికి కరెక్ట్గా వస్తుంది. ఇలా ఒక బాక్స్ అనేది కొట్టుకోవాలి. తర్వాత ఇక్కడ ఒక లైన్ కొట్టుకోవాలి. ఇలా తర్వాత ఇక్కడ కరువు తీసుకోవడానికి చిన్న సైజ్ బ్లౌజెస్కి అయితే 1.5 ఇంచెస్ తీసుకోవాలి. 1.5. పెద్ద సైజ్ మీడియం బ్లౌజెస్కి అయితేనేమో
1.5 తీసుకోవాలి. అబోవ్ 40 వాళ్ళకైతే 1.7 తీసుకోవాలన్నమాట. ఇప్పుడు వచ్చిన ఈ 6లో మిడిల్ పార్ట్ తీసుకొని అంటే 3 వస్తుంది. ఇక్కడ ఒక పాయింట్ పెట్టి పెట్టుకోవాలి. ఇది 1/2 అన్నమాట. ఇప్పుడు చెస్ట్ తీసుకోవాలి. అయితే ఎప్పుడైనా వెస్ట్ లూజ్కి 4 ఇంచెస్, వెస్ట్ లూజ్ 30 కదా, దీనికి 4 ఇంచెస్ యాడ్ చేసుకుంటే మనకు చెస్ట్ లూజ్ వస్తుంది అనమాట. ఇది ఎవరికి వస్తుందంటే డీప్ నెక్ వాటికి, డీప్ నెక్ బ్లౌజెస్ అన్నిటికీ ఇలా 4 ఇంచెస్ యాడ్ చేసి పెట్టుకోవచ్చు. లేదు అంటే మనం చెస్ట్ ఎక్కడ తీసుకోవాలి అంటే నెక్ డౌన్లో 1 ఇంచ్ డౌన్కి మార్క్ చేసుకొని ఇక్కడ మనం చెస్ట్ లూజ్ అనేది తీసుకోవచ్చు. ఇలా ఇంత 17 వచ్చింది అంటే 34. 17ని ఇంకా 2 భాగాలు చేయాలి, డబల్ చేయాలి అంటే 34 వస్తుంది. ఇక్కడ నడుంకి 30కి 30 వచ్చింది కదా, దీనికి 4 భాగాలు చేస్తే 34 వస్తుంది కదా. సేమ్ మనం ఇలా బ్లౌజ్ మీద తీసుకున్నా అని అదే కొలత వస్తుంది అన్నమాట. డైరెక్ట్ అంటే 30కి 4 ఇంచెస్ యాడ్ చేయాలి. 34 వచ్చింది కదా చెస్ట్, 34ని మళ్ళీ 4 భాగాలు చేయాలి అంటే ఎంత వస్తుంది? 8.5 వస్తుంది. సేమ్ కింద 2 ఇంచెస్ వదులుకున్నాం కదా, ఇక్కడ కూడా 2 ఇంచెస్ కుట్లకు వదులుకొని లైన్ కొట్టుకోవాలి. తర్వాత ఇక్కడ షేప్ చేసుకోవాలి. ఈ చంక డౌన్కి మిడిల్ భాగంలో మనం కొచ్చుక పెట్టుకున్నాం కదా డాట్, ఈ డాట్ని ఈ మూల భాగంలో కరువు తీసుకోవడానికి 1.5 ఇంచ్ లైన్ కొట్టేస్తున్నాం కదా, దీన్ని చెస్ట్ భాగాన్ని ఇలా కలపాలి. తర్వాత నెక్ తీసుకోవాలి. తర్వాత ఇది ఎంత వచ్చిందో చూడండి. చంక లూజ్ కరెక్టే ఉందా లేదా తెలుసుకోవడానికి మనం బ్లౌజ్తో పాటు కూడా చూసుకోవచ్చు. ఇలా బ్లౌజ్ను ఉల్టా తీసి షోల్డర్ నుంచి ఈ చంక దగ్గర కుట్టు వరకు ఎంత ఉందో ఒకసారి కొలుచుకోవాలి. 8.5 ఇంచెస్ ఉందన్నమాట ఒక్క సైడ్. ఇక్కడ కూడా అంతే ఉందో చూద్దాం. షోల్డర్కి 1/2 ఇంచ్ అనేది వదిలేసి ఇక్కడ కొలత చూసుకోవాలి. 8.5 వచ్చింది కదా, అంటే మనం షోల్డర్ అనేది కరెక్ట్ పెట్టుకున్నాం. ఒకవేళ షోల్డర్ ఎక్కువ తక్కువ అయితే మనకి ఇక్కడ మ్యాచ్ కాదనమాట. 9 అయినా వస్తుంది, లేకపోతే 8, 7.5 అయినా వస్తుంది మనం కరెక్ట్గా షోల్డర్ తీసుకోకపోతే. ఇప్పుడు నెక్ తీసుకుందాం. నెక్కి ఇక్కడ మనం షోల్డర్కి 2 ఇంచెస్ నెక్ విడ్త్ తీసుకున్నాం కదా, ఇక్కడ నెక్ డౌన్ పైన ఒక లైన్ పెట్టుకున్నాం కదా, ఈ లైన్ పైన 2.5 ఇంచుల విడ్త్ తీసుకోవాలి. ఇక్కడ 2 తీసుకున్నాం కదా, ఇక్కడ కూడా 2 తీసుకోకుండా ఒక 1/2 ఇంచ్ ఎక్కువ తీసుకోవాలి. వెనుక నడుంలో నెక్ పట్టేయకుండా ఫ్రీగా ఉంటుంది. ఇలా దీనికి ఒక బాక్స్ అనేది కొట్టుకోవాలి. దీంట్లో మనం ఏ నెక్ షేప్ డ్రా చేసుకుంటున్నామో చేసుకోవాలి. నేను రౌండ్ నెక్ని డ్రా చేస్తున్నాను. ఇప్పుడు బ్లౌజ్ రెండు సైడ్ల షోల్డర్ ఇలా ఈక్వల్గా పట్టుకొని బ్యాక్ నెక్కి మిడిల్లో ఒక పాయింట్ పెట్టేసి ఒక పార్ట్ని ఇట్లా నెక్లో ఈ బాక్స్లో పరచాలి. ఈ షోల్డర్ని ఇక్కడికి పెట్టి డ్రాయింగ్ చేయాలి. ఇలా తర్వాత ఈ కార్నర్లో 1 ఇంచ్ అనేది మార్కింగ్ పెట్టుకొని నెక్ని ఇలా డ్రా చేసుకోవాలి. ఇలా ఇంక బాక్స్ ఈ లైన్ దాటేసి బయటకు అనేది నెక్ రావద్దు అనమాట. డీప్ ఎక్కువైపోయి షోల్డర్ స్లిప్ అవుతుంది. ఇది బ్యాక్ పార్ట్. ఇంకొక ప్లేట్స్ తీసుకోవాలన్నమాట. ఇక్కడ బ్యాక్ పార్ట్కి ప్లేట్స్ కోసం 1 ఇంచ్ వదులుకున్నాం కదా, ఈ ప్లేట్లు ఎక్కడ తీసుకోవాలంటే ఈ షోల్డర్ ఉంది కదా, షోల్డర్కి మధ్య భాగంలో ఇలా ఈ సెంటర్ భాగంలో ఇలా షోల్డర్ ఎంత వచ్చింది మనకి 3 ఇంచెస్ వచ్చింది. 3కి మధ్యలో పాయింట్ పెట్టుకొని ఇక్కడ నుంచి ఇక్కడికి ఇలా మిడిల్లో ప్లేట్స్ వేసుకోవాలన్నమాట. హైట్ ఎంత వేసుకోవాలి ప్లేట్ అంటే నెక్కి 1 ఇంచ్ డౌన్కే మనం ప్లేట్స్ స్టాప్ చేయాలి. అంటే 3.5 వచ్చింది. విడత ఎంత వేసుకోవాలంటే 1/4 ఇంచ్ వేసుకోవాలి. ఇలా
దీన్ని కట్ చేసుకోవాలి. బ్యాక్ నెక్ అనేది ఇప్పుడే కట్ చేయొద్దు, ఫ్రంట్ పార్ట్ కటింగ్ అయిన తర్వాత కట్ చేసుకోవాలి. ఇక్కడ నెక్ విడత దగ్గర ఒకటి ఖర్చు పెట్టుకోవాలి, చెస్ట్ దగ్గర ఒకటి, ఈ ప్లేట్స్ ఎక్కడ వేస్తాం అక్కడ ఖర్చులు అనేది పెట్టుకోవాలి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ డ్రాయింగ్ చేద్దాము. బ్యాక్ పార్ట్ మనం ఇక్కడ డ్రాయింగ్ డౌన్ లో కట్ చేస్తాం కదా, ఈ పార్ట్ తీసిన తర్వాత దీన్ని మనం పై వైపు ఈ కటింగ్ పీస్ ని పై వైపు ఇలా వేసుకోవాలి. అయితే క్రాస్ కటింగ్ అయితేనేమో ఇలా వస్తుంది. ఇప్పుడు ఇది నేను స్ట్రైట్ కటింగ్ కట్ చేస్తున్నాను కాబట్టి ఓపెన్స్ మన సైడ్ వేసుకోవాలి. మన ఫేస్ కి ఆపోజిట్, మన ఫేస్ కి ఎదురుగా ఈ ఓపెన్స్ పెట్టుకోవాలి. ఇప్పుడు ఫోల్డింగ్ అనేది మనకు ఆపోజిట్ లో ఉండాలి. ఈ ఓపెన్ సైడ్ ఫ్రంట్ పార్ట్ కట్ చేస్తాను ఇలా. దీనికి చుట్టూ అవుట్లైన్ అనేది కొట్టుకోవాలి. ఇలా నీట్గా అవుట్లైన్ కొట్టేసుకొని ఎక్కడెక్కడైతే మార్క్ ఖర్చులు పెట్టుకున్నామో అక్కడ కూడా పాయింట్ పెట్టేసుకొని తర్వాత ఇప్పుడు మనం ఫ్రంట్ పార్ట్ లో డ్రాయింగ్ చేద్దాం. ఇది చెస్ట్ కి 2 ఇంచెస్ కొట్టుకున్నాం కదా, దీనికి ఒక లైన్ అనేది కొట్టేసుకోవాలి. ఆల్రెడీ బ్యాక్ సైడ్ మనం కొలతలు తీసుకున్నాం కాబట్టి కొంచెం ఈజీగా ఉంటుంది ఫ్రంట్ పార్ట్ డ్రా చేయడానికి. షోల్డర్ మనం 5 తీసుకున్నాం కదా, యాజ్ ఇట్ ఈస్ 5 పెట్టేసుకోవాలి. ఇక్కడ డౌన్ లో 6 కదా, 6 ఇక్కడ పెట్టుకోవాలి. ఎల్ షేప్ బాక్స్ యాజ్ ఇట్ ఈస్ బ్యాక్ పార్ట్ కొట్టినట్టుగానే కొట్టి పెట్టుకోవాలి ఇలా. అయితే ఇక్కడ చంకడం దగ్గర ఈ మూలకి 1/2 ఇంచ్ లోతు తీసుకోవాలన్నమాట. ఇలా డ్రాయింగ్ చేసుకోవాలి. ఎంత టైం? ఇలా 1/2 ఇంచ్ లోతు తీసుకోవాలి. మనం ఇక్కడ చంకడం దగ్గర 1/2 ఇంచ్ అనేది లోతు తీసుకోవాలి. తర్వాత నెక్ తీసుకున్నాం. నెక్ పెడితే 2 ఇంచెస్ పెట్టుకున్నాం కదా, అది అలానే పెట్టుకొని మనకు బ్లౌజ్ ఉంది కాబట్టి బ్లౌజ్ ని హుక్ పార్ట్ సైడ్, ఈ హుక్ ఉంది కదా, హుక్ పార్ట్ సైడ్ ని ఇక్కడ పరచాలి. షోల్డర్ కి షోల్డర్ ఇట్లా పెట్టేసి దీన్ని వీ షేప్ కాకుండా క్రాస్ గా కాకుండా ఇట్లా రౌండ్ నెక్ కాబట్టి ఇలా రౌండ్ గా అడ్జస్ట్ చేసుకోవాలి. చేసి లైట్ ఇక్కడ డ్రాయింగ్ అనేది వేసి ఇప్పుడు ఎంత వచ్చిందో లెంత్ చూసుకుందాం. 6.5 వచ్చింది. ఫ్రంట్ నెక్ 6.5. పైన 2 ఇంచెస్ విడత తీసుకున్నాం కదా, డౌన్ లో 2.5 విడత తీసుకోవాలి ఫ్రంట్ నెక్. ఇలా బ్యాక్ నెక్ ఎలా డ్రా చేస్తామో అలానే సేమ్ డ్రాయింగ్ చేసుకొని, అయితే బ్యాక్ పార్ట్ కి మనం 1 ఇంచ్ తీసుకున్నాం కదా, ఇక్కడ 1/2 ఇంచ్ తీసుకుంటే సరిపోతుంది మూల డీప్ కోసం. ఇలా నీట్ గా డ్రాయింగ్ చేసుకోవాలి.
నెక్ అయిపోయింది కదా. ఇప్పుడు హుక్స్ కాజా పట్టి కోసం చూద్దాం. ఈ డౌన్ లో హుక్స్ కాజా పట్టి వస్తుంది. ఇది తీసుకునే ముందు బ్యాక్ పార్ట్ మనం 13.5 కి 1 ఇంచ్ యాడ్ చేసి 14.5 పెట్టుకున్నాం కదా. ఇంత లెంత్ మనకు ఫ్రంట్ పార్ట్ కి యూజ్ కాదు. దీంట్లో మనకు బెల్ట్ అనేది సపరేట్ గా అటాచ్ చేస్తాం. దీన్ని ఇది చేయడానికి ఇక్కడ మనం ఇక్కడ పొడవులో 1.5 ఇంచ్ మైనస్ చేసుకోవాలి. అంటే 14.5 లో 1.5 తీసేస్తే 13 వస్తుంది. ఇలా 13 అనేది తీసుకోవాలి. 1.5 అనేది మైనస్ చేయాలి. ఎందుకంటే ఇక్కడ మనకి బెల్ట్ అనేది వస్తుంది. ఇలా ఈ 1.5 మైనస్ చేస్తున్నాం కదా. దీని మీద మనము ఫ్రంట్ పార్ట్ డ్రాయింగ్ చేద్దాం. ఇక్కడ ఉక్స్ పార్ట్ అనమాట. ఉక్స్ పార్ట్ ఎంత ఉందో చూడండి. ఫోర్ ఇంచెస్ ఉంది. పైన హుక్ నుంచి ఈ బెల్ట్ జాయింట్ ఉంది కదా, ఈ జాయింట్ వరకు చూసుకోవాలి. అంటే 3.5 ఉంది. 3.5 కి 1 ఇంచ్ యాడ్ చేయాలి. 1 ఇంచ్ యాడ్ చేయాలి. అంటే 4.5 వస్తుంది. 1 ఇంచ్ ఎందుకు యాడ్ చేయాలి అంటే ఇక్కడ మనం బెల్ట్ అటాచ్ చేస్తాం. బెల్ట్ అటాచ్ చేయడానికి ఒక 1/2 ఇంచ్ గల్ల పట్టి హెమ్మింగ్ పట్టి వేస్తాం కాబట్టి గల్లకు ఒక 1/2 ఇంచ్, మధ్యలో ఒక ప్లేట్ వస్తుంది, దీనికి ఒక 1/2 ఇంచ్. వీటన్నిటి కలిపి 1 ఇంచ్ యాడ్ చేయాలన్నమాట. అంటే 4.5 తీసుకోవాలి. ఈ 1.5 లైన్ ఉంది కదా, దీని మీద 2.5 ఇంచెస్ దగ్గర ఒక మార్క్ పెట్టుకోవాలి. పెట్టుకొని ఇక్కడ ఎండింగ్ లో ఒక 1/2 ఇంచ్ పైకి ఇలా మార్కింగ్ చేసుకోవాలి. క్రాస్గా లైన్ తీసుకోవాలి. ఇప్పుడు వీటిని కలపాలి. ఇలా ఇప్పుడు దీంట్లో ప్లేట్స్ వేద్దాం. ఇది 4 ప్లేటెడ్ బ్లౌజ్. హుక్స్ పట్టి దగ్గర చిన్న సైజ్ బ్లౌజ్ కాబట్టి 2.5 ఇంచులకి ఒక ప్లేట్ వేస్తున్నాను నేను. విడత అనేది 1/2 ఇంచ్ సరిపోతుంది. ఇలా పెద్ద ప్లేట్ ఏమో 2.5కి వేస్తున్నాను. బిగ్ సైజ్ బ్లౌజ్ అయితేనేమో 3 తీసుకోవాలి హైట్ లో. విడత ఎంత తీసుకోవాలి అంటే 2.5 తీసుకుంటున్నాను. చిన్న సైజ్ బ్లౌజే కాబట్టి హైట్ లో మాత్రం 2.5 తీసుకుంటున్నాను. ఇలా ఇప్పుడు ఈ రెండిటి గ్యాప్ తీసుకొని 2.5 వచ్చింది. ఈ 2.5ని సైడ్ ప్లేట్ కోసం, ఇక్కడ చంక దగ్గర ప్లేట్ కోసం తీసుకోవాలి. చంక దగ్గర ఈ మూల దగ్గర కాకుండా 1/2 ఇంచ్ సైడ్ కి మనం డ్రా చేసుకోవాలి. ఇలా ఇది సైడ్ ప్లేట్. సైడ్ ప్లేట్ ఇక్కడ హైట్ ఎంత తీసుకోవాలంటే 1.5 లేక 2 ఇంచుల వరకు తీసుకోవచ్చు. ఇది ఫ్రంట్ పార్ట్ డ్రాయింగ్. మనకి ఈ 2 ప్లేట్స్ ఈక్వల్ గా వేసుకున్నట్టయితే రెండింటి మధ్య గ్యాప్ ని బట్టి చంక దగ్గర ప్లేట్, సైడ్ ప్లేట్ తీసుకోవచ్చు. ఈజీగా ఉంటుంది. ఇవన్నీ దగ్గరికి ఇలా తేవద్దు. ఇవి కప్ అనేది ఫ్రీ ఉంటేనే బ్లౌజ్ మంచిగా కుదురుతుంది అన్నమాట. దీన్ని కట్ చేసుకుందాం. నెక్ ఫ్రంట్ పార్ట్ కి మనం బ్యాక్ పార్ట్ లో 1 ఇంచ్ ప్లేట్లకు తీసుకున్నాము. 2 ఇంచెస్ ఎక్స్ట్రా కుట్లకు తీసుకున్నాం కదా బ్యాక్ పార్ట్ లో. ఫ్రంట్ పార్ట్ లో 2 ఇంచెస్ కాకుండా ఎక్స్ట్రా 1 ఇంచ్ మళ్ళీ యాడ్ చేసుకోవాలి. ఎందుకు అంటే ఇక్కడ ప్లేట్ పెద్ద ప్లేట్ వేస్తాం కదా, ఈ ప్లేట్ కి చాలా క్లాత్ మైనస్ అవుతుంది. అప్పుడు ఈ సైడ్ జాయింట్లు వేసేటప్పుడు బ్యాక్ పార్ట్ కి ఫ్రంట్ పార్ట్ ఈక్వల్ రావాలంటే ఇప్పుడు 1 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకొని కట్ చేసుకోవాలి.
తర్వాత షోల్డర్, తర్వాత చక్రం. టక్స్ పెట్టుకోవాలి. స్పాట్ దగ్గర, హుక్ స్పాట్ దగ్గర ఒకటి, ఇక్కడ ఒకటి, సైడ్ ప్లేట్స్, ఇక్కడ పెద్ద ప్లేట్ కోసం. తర్వాత ఇది బ్యాక్ పార్ట్ మీద ఒకసారి పరుచుకొని అంత కరెక్టే వచ్చిందో చూద్దాం. ఇలా షోల్డర్ జాయింట్ 2 ఇంచెస్ విడ్త్, నెక్ విడ్త్ 2 ఇంచెస్ కి ఇవి రెండు యాడ్ కావాలి. ఇక్కడ చెస్ట్ పార్ట్ రెండు ఈక్వల్ రావాలి. ఇది 1 ఇంచ్ ఎక్స్ట్రా ఉంది కాబట్టి ఇది ఎక్స్ట్రానే ఉంటుంది. ఇలా ఇక్కడ ఒక 1/4 ఇంచ్ బయటకి ఇలానే వస్తుంది. ఇది కాజా పట్టికి ఇది కవర్ అయిపోతుంది. ఇది ఫ్రంట్ అండ్ బ్యాక్ పార్ట్. ఇప్పుడు హ్యాండ్స్ తీసుకున్నాం. మిగిలిన బ్యాలెన్స్ క్లాత్ లో హ్యాండ్స్ వేసుకున్నాం. ఇలా అయినా వేసుకోవచ్చు ఎదురెదురు, లేదు అంటే ఇలా పైకైనా వేసుకోవచ్చు క్లాత్. ఇలా వేసుకొని మనం ఎమ్మింగ్ పట్టీ పెడితేనేమో హ్యాండ్స్కి ఎమ్మింగ్ పట్టీ వస్తుంది, పైపింగ్ వస్తుంది. ఉల్టాయించడం కూడా జరుగుతుంది. అంటే బార్డర్ ఉంటే ఉల్టా ఇస్తాము, లేదు ప్లేన్ అయితే కొందరు ఎమ్మింగ్ పెట్టమంటారు, పైపింగ్ పెట్టమంటారు, కొందరు ఎమ్మింగ్ పెట్టమంటారు. ఏదో చూసుకొని దాన్ని తగ్గట్టు మనం కింద అనేది మార్జిన్ వదులుకోవాలి. నేను ఈ బ్లౌజ్కి ఎమ్మింగ్ పట్టే పైపింగ్ పెడదాం అనుకుంటున్నాను కాబట్టి ఇక్కడ ఒక 1/2 ఇంచ్ వదులుకుంటే సరిపోతుంది. ఎమ్మింగ్ పట్టీ అయితేనేమో 1.5 ఇంచ్ అనేది కింద వదులుకోవాలంటే ఇంత పెద్దగా వదులుకోవాల్సి వస్తుంది. పైపింగే కాబట్టి 1/2 ఇంచ్ లేదా 1/4 ఇంచ్ అనేది సరిపోతుంది. 1/2 ఇంచ్ వదులుకుంటే ఓకే. దీనిపైన చేయి పొడవు తీసుకోవాలి. ఈ రెండు ఫోల్డింగ్స్ మన వైపు పెట్టుకోవాలి. ఇవి సపరేట్ ఉండాలి. ఇలా ఒకటి లెఫ్ట్ హ్యాండ్, ఒకటి రైట్ హ్యాండ్, ఇలా 2 హ్యాండ్స్ అనమాట. ఫోల్డింగ్ మన సైడ్ ఉండాలి, ఓపెన్స్ మనకు ఆపోజిట్ లో ఉండాలి. ఇప్పుడు చేయి పొడవు ఎంత వచ్చిందో చూద్దాం. 7 ఇంచెస్ ఉంది హ్యాండ్ పొడవు. ఈ 7 ఇంచెస్ ఈ లైన్ పైన ఇలా పెట్టేసుకోవాలి. తర్వాత 1/2 ఇంచ్ కుట్లకు పెట్టుకోవాలి. 7 ఇంచెస్ పొడవు, 1/2 ఇంచ్ కుట్లకు అంటే 7.5, కిందకు 1/2 ఇంచ్. తర్వాత చేయి లూజ్ 5.5 ఇంచులు వచ్చింది. 1.5 ఇంచులు కుట్లకు వదులుకోవాలి. సేమ్ ఇక్కడ ఎంత వచ్చింది, 7 ఇంచులు వచ్చింది కదా, ఇదే 7 ఇంచులని ఈ కుట్లకు తీసుకున్న లైన్ మీద పెట్టేసుకొని 3 ఇంచులు మైనస్ చేసుకోవాలి. చిన్న సైజ్ బ్లౌజ్ కాబట్టి 3 ఇంచులు ఓకే, పెద్ద సైజ్ అయితే 3.5 ఇంచులు. అబో 40 అయితే 4 ఇంచెస్ మైనస్ చేసుకోవాలి. ఇక్కడ 3 ఇంచెస్ కి ఒక లైన్ అనేది కొట్టుకోవాలి. టేప్ ఇలా తీసుకోవద్దండి, 1 ఇంచ్ నంబర్స్ అనేవి పైన ఉండాలి. ఇలా 7 ఇంచెస్ దగ్గర 7 ఇంచెస్ పొడవు తీసుకొని 3 ఇంచుల దగ్గర ఒక మార్క్ అనేది పెట్టుకోవాలి. ఇక్కడ 2 ఇంచెస్ ఒక స్లీపింగ్ లైన్ అనేది పెట్టుకొని పెట్టేసుకోవాలి. ఇక్కడ చేయి పొడవు మీద నుంచి చంకలూజు తీసుకోవాలి. చంకలూజు ఇందాక కొలుస్తాం కదా, ఎంత వచ్చిందంటే 8.5 వచ్చింది. ఇలా ఒక్క సైడ్ కొలుచుకుంటే మెజర్మెంట్ తీసుకుంటే సరిపోతుంది. ఈ షోల్డర్ నుంచి ఈ చంక దగ్గర కుట్టు వరకు టేప్ ఇలా రౌండ్ గా తిప్పుతూ చూడాలంటే 8.5 వచ్చింది. ఈ 8.5 ని ఈ చేయి పొడవు లైన్ ఉంది కదా, ఇక్కడ నుంచి తీసుకోవాలి. ఇలా 8.5 ఇక్కడ ఒక డాట్ పెట్టుకొని దీన్ని చేయి లూజుని కలుపుకోవాలి. తర్వాత ఇక్కడ 1.5 ఎక్స్ట్రా పెట్టుకున్నాం కదా, ఇక్కడ కూడా 1.5 ఎక్స్ట్రా తీసుకోవాలి కుట్ల కోసం. 2 ఇంచెస్ ఎక్స్ట్రా అవుతుంది, ఎక్కువ అవుతుంది, 1.5 సరిపోతుంది అనమాట. ఇప్పుడు ఇక్కడ కుట్ల కోసం 1/2 ఇంచ్ వదులుకున్నాం కదా, ఇక్కడ ఒక 2 ఇంచెస్ అనేది స్లీపింగ్ లైన్ పెట్టేసి దీన్ని చంకలూజుని కలుపుతూ ఒక లైన్ అనేది కొట్టుకోవాలి. ఇలా ఇప్పుడు ఇలాగే కట్ చేయొద్దు, చేతి అనేది జాయిన్ చేసేటప్పుడు ఇలా కరువుగా ఉంటుంది రౌండ్గా, కాబట్టి దీన్ని మళ్ళీ డ్రాయింగ్ చేసుకోవాలి.
ఇందులో లోతు తీస్తాం. ఫ్రంట్ భాగానికి మనం లోతు తీసాం కదా, బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్కి. దీనికి కూడా లోతు తీయాలి ఒక్క సైడ్. లోతు ఎలా తీస్తామంటే ఇక్కడ నుంచి 1 ఇంచ్ లోపలికి, ఇక్కడ 2 ఇంచెస్ మార్క్ పెట్టినాం కదా, ఇక్కడ నుంచి ఇలా 1/2 ఇంచ్ లోతు అనేది ఇలా తీయాలి. ఇది ఓన్లీ 1 సైడ్, ఫ్రంట్ సైడే తీసుకోవాలి లోతు. బ్లౌజ్ హ్యాండ్స్ జాయింట్ చేసేటప్పుడైనా తీసుకోవచ్చు, ఇప్పుడైనా తీసి పెట్టుకోవచ్చు. ఒకవేళ మనం మర్చిపోతాం అనుకుంటే డైరెక్ట్ కుట్టేటప్పుడైనా తీసుకోవచ్చు. ఇలా ఇక్కడ ఒక ఖర్చు పెట్టుకోవాలి, షోల్డర్ కి జాయింట్ అవుతుంది. ఇప్పుడు ఇది విడదీయాలి, చంకల దగ్గర ఖర్చు అనేది పెట్టుకోవాలి. ఇప్పుడు మనం సపరేట్ చేయాలి దీన్ని. ఇదొక హ్యాండ్, ఇదొకటి. ఇప్పుడు లోతు తీసుకోవాలి. అన్ని కలిపి తీస్తే పొరపాటున 2 సైడ్ లోతు తీసేస్తారు మర్చిపోయి. అలా కాకుండా ఇలా ఒకదానిపైన ఒకటి ఉంచుకొని ఒక్క సైడ్ మాత్రమే లోతు తీయాలి. ఇలా 2 ఇంచెస్ మనం స్లీపింగ్ లైన్ పెట్టుకున్నాం కదా, అక్కడి వరకే స్టాప్ చేయాలి. ఇక్కడ రౌండ్ ఇలా వెళ్ళాలి. ఇక్కడ ఒక ఖర్చు పెట్టుకోవాలి మనం తీసినట్టుగా ఐడియా కోసం. ఇప్పుడు చూడండి, ఇలా లోతు అనేది క్లియర్ గా తెలుస్తుంది. ఈ ఖర్చు వరకు లోతు తీయొద్దు అనమాట. ఈ సైడ్ జాయింట్ చేసే కుట్లు వేసేటప్పుడు ఇక్కడ ఎక్కువ తక్కువ అవుతుంది క్లాత్. ఈ హ్యాండ్ తర్వాత బెల్ట్. బెల్ట్ కి మిగిలిన క్లాత్ లో బెల్ట్ తీద్దాం. ఇలా క్లాత్ ఫోల్డ్ చేసి కింద ఎక్స్ట్రాస్కి ఎక్స్ట్రా ఎక్కువ తక్కువ ఉంటే స్ట్రైట్ గా లైన్ అనేది కొట్టుకోవాలి. ఈ ఫోల్డింగ్ సైడ్ మనం పట్టి పొడవు తీసుకోవాలి. సైడ్ ప్లేట్స్ చంక కింద భాగంలోనేమో తక్కువగా వస్తుంది వెడల్పు, హ్యూక్స్ సైడ్ ఏమో పెద్దగా వస్తుంది ప్లేట్ పొడవు. ఇది ఎంత ఉందంటే 2.5 ఇంచెస్ ఉంది. ఈ 2.5 ఇంచెస్ కి 1 ఇంచ్ యాడ్ చేసి 3.5 ఇక్కడ పెట్టుకోవాలి ఫోల్డింగ్ సైడ్. ఇలా తర్వాత నడుం లూజ్ తీసుకోవాలి. మొత్తం నడుం లూజ్ ఎంత అనుకున్నాం మనం? 30 ఇంచులు కదా, 30 కదా. ఈ 30ని 4 భాగాలు చేసి ఎంత వచ్చింది? 7.5 వచ్చింది. ఈ 7.5ని ఇటు పెట్టుకోవాలి. పెట్టుకొని ఒక 2.5 ఇంచులు ఎక్స్ట్రా పెట్టుకోవాలి. ఈ 2.5 ఇంచుల మీద మనం ఏం చేయాలి? వచ్చిన ఈ 3.5 ఇంచుల్లో -1 చేయాలి. చేసి ఇక్కడ 2.5 మార్కు చేసుకోవాలి. 2.5. ఈ 2.5ని 3.5ని యాడ్ చేయాలి. ఇలా ఈ కర్వ్ తీయడం నేర్చుకోవాలి. ఇట్లా షేప్ అనేది ఇలా రాదు అంటే ఒక 2.7 వరకు ఇక్కడ మార్క్ పెట్టుకోవాలి. పెట్టుకొని దాన్ని ఫాలో అవుతూ ఇలా లైన్ కూడా కొట్టేసుకోవచ్చు. ఇది మనం బ్లౌజ్కైనా మెజర్మెంట్ చేసి తీసుకోవచ్చు. లేదు అంటే 40 బిలో అందరికి 26 to 28 to 40 మధ్యలో వాళ్ళందరికీ 3.5 అనేది ఎగ్జాక్ట్లీగా సరిపోతుంది. లేదు అంటే బ్లౌజ్ కైనా తీసుకోవచ్చు. ఇది 2.5 వచ్చింది కదా, 1 ఇంచ్ ఎక్స్ట్రా యాడ్ చేసుకోవాలి. ఎందుకంటే ఇది ఇక్కడ పై సైడ్ ఏమో బ్లౌజ్ కి అటాచ్ అవుతుంది, కింద సైడ్ ఏమో ఫోల్డింగ్ అవుతుంది. ఎక్స్ట్రా క్లాత్ వేసి మనం ఫోల్డ్ చేస్తాం కాబట్టి కింద ఆఫింగ్. కాబట్టి టోటల్ 1 ఇంచ్ అనేది ఎక్కువగా తీసుకొని కట్ చేసుకోవాలి. లేదు ఇలా కాదు, లూజ్ అనేది ఇది కరెక్ట్ అయినా తెలుసుకోవడానికి ఫ్రంట్ పార్ట్ అనేది ఇట్లా పెట్టుకొని చూసుకోవచ్చు. ఇలా ఇవి ఎక్స్ట్రా 1 ఇంచ్కి అవసరం లేదండి. ఇలా పెట్టి కూడా లూజ్ తీసుకోవచ్చు. లేదు అంటే వచ్చిన నడుము లూజ్కి 2.5 ఇంచులను యాడ్ చేసి పెట్టుకొని కట్ చేసుకోవాలి.
ఆ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇది బ్యాక్ ఫ్రంట్ పార్ట్. హ్యాండ్స్, బెల్ట్. థ్యాంక్ యూ.